హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డి సిస్టర్స్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఎగ్ పులావ్. ఈ ఎగ్ పులావ్ రెసిపీ ఈస్ వెరీ ఈజీ పీజీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో కారం, పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్. ఇప్పుడు ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి మసాలా అంతా పట్టే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కర్డ్ వేసుకోవాలి. దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ ఈస్ టు మ్యారినేట్ అవర్ ఎగ్స్ చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన ఎగ్స్లో ఈ మ్యారినేట్ చేసుకున్న మిక్చర్ని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. దెన్ టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ షుడ్ టర్న్ స్లైట్లీ బ్రౌన్. అప్పటి వరకు దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసి కొంచెం అవన్నీ కలిపి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి సైడ్కి ఒక 20 minutes పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో వైల్ మిక్సింగ్ గుడ్లు పగిలిపోకుండా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని మేము ముందుగానే నానబెట్టి అందులోకి బగారాకి ఎలా చేసుకుంటామో అలానే బిర్యానీ ఆకు కానీ మసాలాస్ కానీ వేసి కుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసిన తర్వాత పైనుంచి గార్నిష్కి కలర్ అండ్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 5 minutes పక్కకు పెట్టుకుంటే అంతే. ఈజీ పీజీ ఎగ్ పులావ్ is ready. This recipe is very easy and quick. Please try. Please like, share and subscribe to our channel, The D Sisters. Thank you so much for watching.